హలో అందరికీ వెల్కమ్ టు స్వాదిష్ట వంటలు. ఇవాళ టేస్టీగా కుక్కర్లో మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పు బాస్మతి రైస్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. దీని అంతటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరిన తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. అదే కుక్కర్లోకి కొంచెం నూనె, నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 1 స్టార్ ఫ్లవర్, చిన్న ముక్క జాపత్రి, 4-5 లవంగాలు, 2 యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మష్రూమ్ ముక్కలు కూడా వేసుకుని ఈ పేస్ట్ అంతా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నానబెట్టుకున్న బాస్మతి రైస్కి 1 గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్లు పడతాయి. నేను 1.5 గ్లాసు రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి 2.25 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. ఇలా నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు దీని కాంబినేషన్గా రైతా చేసుకుందాము. సరిపడా పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకొని కొంచెం ఉప్పు, సన్నగా కోసి పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా బీట్ చేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీ రైతా రెడీ అయిపోయింది. కుక్కర్ ఈలోపు 2 విజిల్స్ వస్తుంది. దాన్ని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చి మూత తీసి చూస్తే పులావ్ రెడీ అవుతుంది. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఈజీ టేస్టీ పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి.